నమస్తే, వెల్కమ్ టు లియో. అన్స్టాపబుల్ సీజన్ 8 మొత్తానికి రామ్ చరణ్ ఎపిసోడ్స్ 2 లాగా రాబోతున్నాయి. అయితే ఇది పార్ట్ 1 అని చెప్పుకోవాలి. మొత్తానికి రామ్ చరణ్ ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రామ్ చరణ్ గారికి సంబంధించి చూస్తే ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమా మనకు తెలిసిందే గేమ్ చేంజర్. అయితే గేమ్ చేంజ్ చేయబోతానికి వచ్చేస్తున్నాడు అంటూ ఎప్పటి నుంచో బాగా హైప్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు థియేటర్ల దగ్గర ఆ సందడి అయితే కనిపించలేదు. కానీ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఈ ఎపిసోడ్ అయితే సరదాగా సాగిపోయింది మొత్తం. అంటే 2 పార్ట్లుగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మనకి ఈ ఎపిసోడ్ చరవానంద్ తర్వాత వీళ్ళు వచ్చే ఫ్రెండ్స్ వచ్చే ఎపిసోడ్ అయితే దీంట్లో లేదు. అలాగే ప్రభాస్తో మాట్లాడేది కూడా ఇందులో లేదు. తర్వాత రైమ్ అని పిలుస్తాడు, అది కూడా దీంట్లో లేదు. ఉంటేనని అనుకున్నాం కానీ ఆ రైమ్ కొనేదిలా కూడా దీంట్లోకి రాల. కాబట్టి అది ఒక కొంత నిరుత్సాహపరిచినా కానీ ఎందుకంటే 2 పార్ట్లుగా సీక్వెల్ అనుకోవచ్చు. దీనికి కూడా ఈ షోను కూడా సీక్వెల్గా మలిచారు. స్టార్టింగ్లో ఏంటంటే మామ ఏకు పెగ్గులా అంటూ ఆ పాట పాడుకుంటూ తూలుకుంటూ బాలయ్యబాబు రావటం, అంటే సరా మామూలే అంటూ గతంలో చేసిన సినిమా గురించి చెప్పాలనుకుని ఆయన అటు తూలుకుంటూ వచ్చి మామ ఏకు పెగ్గులా అంటూ ఒకటి ఆ పాట పాడే నేపథ్యం కానీ అక్కడ సన్నివేశంలో కారు ఫైట్ ఉంది కదా, అది డూపు లేకుండా చేయటం కానీ అవన్నీ వివరించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇక షోలోకి వెళదామంటూ రాగానే రామ్ చరణ్ రావటం జరిగింది. అక్కడ కూడా రామ్ చరణ్ కూడా తనని సార్ అంటే నువ్వు నన్ను గౌరవించవద్దు బ్రో అనమంటాడు. అలాగే బ్రో సార్ అంటాడు. సార్ అంటాం తప్పట్లా. అలా 2-3 సార్లు కూడా జరిగింది. అది వచ్చేస్తుంది దానికి సార్ అనేది గౌరవం వచ్చి. నాకు గౌరవం వద్దు, ఈ షోకి వచ్చిన తర్వాత మన అందరం ఫ్రెండ్స్ అంటే బాలయ్యబాబు అంటాం. కానీ ఆ తర్వాత రామ్ చరణ్ సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నానమ్మను ఆట పట్టించే విధానం కానీ అవన్నీ సరదాగా సాగిపోయినాయి. అయితే మన ప్రోమోలో చూసినప్పుడు మాత్రం మనకి రామ్ చరణ్ ఎపిసోడ్లో అన్ని విధాలుగా అన్ని కనిపించాయి. ఏంటంటే షడ్రోచులు కూడా కనిపించాయి. దీంట్లో ఎమోషన్ కూడా మనకి చూసాం. అయితే క్లింకారాకు సంబంధించినటువంటి ఒక పార్ట్ దీంట్లో ఉందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుందంటే ఏం చెప్తారు? క్లింకారా పార్ట్ అయితే ఉంది. ఎందుకంటే క్లింకారా చాలా సన్నగా ఉంటుంది, కానీ తినంగానే మళ్ళీ గంతులు వేస్తే స్పీడ్గా ఉంటుంది. క్లింకార్ని ఎప్పుడు చూపిస్తామని అడగటం కానీ ఆ ఎమోషన్ అంతా ఆ సన్నివేశాలన్నీ దీంట్లో ఉన్నాయి. కాకపోతే కొడుకు నాకు ఈ 2025లో నాకు మనవడు కావాలంటూ వాళ్ళ నానమ్మ అడగటం కానీ అవన్నీ వచ్చినాయి. ఈ ఎపిసోడ్ వరకు రామ్ చరణ్ని ఇరుగుని పెట్టాలనుకోవటం, రామ్ చరణ్ తప్పించుకోవడం అనేది జరిగింది. చాలా వరకు హార్ట్ బీట్ పెంచేలాగా మన క్వశ్చన్లు అడగడం కానీ దాన్ని తెలివిగా ఆ రామ్ చరణ్కు తప్పించుకోవడం కానీ ఇలా జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకు సాధారణంగా 2 హీరోల మధ్యలో పోటీ ఉంటుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఈ 2 మధ్యలో ఫ్రెండ్లీ వాతావరణం ఉంది చిరంజీవి గారికిను బాలయ్యబాబుకి అనేది ఈ షో చూసిన తర్వాత మనకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు చెన్నై నుంచి 1992లో షిఫ్ట్ అయ్యారట. అందరూ వచ్చేసినా కానీ చిరంజీవి గారు వెనకాల వచ్చారు హైదరాబాద్కి. ఆ 1992లో వచ్చినప్పుడు బాలయ్యబాబే వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి చిరంజీవి మీ అబ్బాయిని పంపించు మనం బయటికి వెళ్తామని చెప్పి అనటం కానీ వీళ్ళని తీసుకుని హోటల్కి వెళ్ళి నాగార్జున సర్కిల్లో హోటల్లో భోజనం చేయటం అవన్నీ జరిగినాయట. మరి 2 మధ్యలో పోటీ ఉంటే రైవల్టీ ఉంటే అలా చేయరు కదా. ఆ సన్నివేశాన్ని రామ్ చరణ్నే గుర్తు చేసుకోవడం అనేది జరిగింది. అయితే గతంలో కూడా మనం చూసాం రామ్ చరణ్ ఏదైతే తండ్రికి సంబంధించి ఏదైతే హుందాతనం ఉందో అవంతా కూడా చూస్తూ వస్తున్నాం చిరంజీవి గారికి సంబంధించి. అయితే చిరంజీవి గారి గురించి ఏమన్నా సరే మాటలు చెప్పాడంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు తన బెల్ట్ పెట్టి కొట్టిన సందర్భం చెప్పారు. ఎందుకంటే బయట వాచ్మెన్ వాళ్ళు పోటాడుకుంటుంటే బూతులు మాట్లాడుకున్నారట. ఈయనకి వెళ్ళిపోయి నాగబాబు దగ్గరికి వెళ్ళిపోయి బూతులు మాట్లాడితే ఈయన ఇట్లా అంటున్నారని చెప్తే తెలియదండి ఈయనకి అర్థం. నాగబాబు వెళ్ళి చెప్పడంతో చిరంజీవి గారు చెప్పడం, చిరంజీవి గారు ఏమో వాళ్ళ తాతగారి వెంకటరావు గారి బెల్ట్ తీసుకొని కొట్టడం జరిగిందంట. అదే నన్ను కొట్టడం, ఆ తర్వాత ఇప్పుడు కొట్టలేదు అంటూ చెప్పుకొచ్చారు ఆ సన్నివేశాన్ని కూడా. అది సో ఇంకా ఏమన్నా ఆసక్తికర ఇంకా ఇప్పుడు నాగబాబు గారితో కళ్యాణ్ బాబాయ్తో చిరంజీవి గారితో వాళ్ళ ముగ్గురితో ఉన్న అనుబంధం గురించి చెప్పడం కానీ బయటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం అరవింద్ మామతో వెళ్తాను కానీ వీళ్ళతో వెళ్ళను అంటూ చెప్పడం కానీ అక్కడ కూడా అల్లు అరవింద్ గారితో మంచి రాపో ఉన్నట్టుగా చూపించారు, చెప్పారు కూడా. ఎందుకంటే ఇక్కడ డ్రామా అనేది ఏమీ లేదు. ఒకవేళ అల్లు అర్జున్తో ఏమన్నా పోటీ ఫీల్ అవుతున్నారేమో కానీ అల్లు అరవింద్ గారితో తనకు ఎలాంటి ఇది లేదన్నట్టుగా మాటలు బట్టి అర్థమైంది. మొదటి నుంచి కూడా స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా రానాని నన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు అంటూ చెప్పడం కూడా జరిగింది.
అరవింద్ గారే తీసుకెళ్ళేవాళ్ళు అటు వెళ్ళిన స్కూల్కి తీసుకెళ్ళటం కూడా. అదే చూసాం గతంలో కూడా ఎన్నోసార్లు ఐకాన్ స్టార్ అని చెప్పి లేదా గ్లోబల్ స్టార్ అని చెప్పేసి నిజంగా మెగా కాంపౌండ్ కాస్త మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్ కింద మారిందని చెప్పి మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మొన్న పుష్ప రిలీజ్ టైంలో కూడా ఎన్నోసార్లు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళడం కూడా మనం చూసాం, కానీ అంత ప్రేమ మాత్రం మనకి అల్లు అర్జున్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇక్కడ కనీసం రామ్ చరణ్ అల్లు అర్జున్ పేరు ఏదైనా ఎత్తాడా లేదా అంటే ఏం చెప్తారు? అస్సలు లేదు. అల్లు అర్జున్ పేరు ఎత్తడం కానీ ఆ ప్రస్తావన కానీ రాలేదు. అరవింద్ గారి పేరు ఎత్తారు కానీ అల్లు అర్జున్ పేరు ఎత్తలేదు. పైగా ఏంటంటే రామ్ చరణ్లో చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కనిపించింది. ఇదివరకు చిన్నప్పుడు చాలా కామ్గా ఉండేవాడు, ఆ తర్వాత కొంత అల్లరి చేసేవాడు అని వాళ్ళ అమ్మగారే చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అసలు తన చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారితో వేదిక మీద మాట్లాడిన ఆ ఎమోషనల్ సన్నివేశాలు కానీ అది చూపించారు. ఒకటి అంతకుముందు వీళ్ళని డ్యాన్స్ చేయడం కానీ ఒకటి చూపించారు. బాబు ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చారండి, ఆపండి అయ్యా బాబు అంటూ, సుబ్బారావు ఆపండి అంటూ రామ్ చరణ్ కాల్ చేయడం. మొత్తానికి ప్రతి ఎపిసోడ్లో కూడా సుబ్బారావు అనే పాత్ర మాత్రం పాత్ర కనిపించకపోయినా ఆయన చేసే ట్విస్టులన్నీ మాత్రం అందరిని అలరిస్తున్నాయి. అలాగే రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కొన్ని ఇట్లా అనటం కానీ అవన్నీ అది ఆపండి అని గోల్ పెట్టేశాడు ఆయన. సో గతంలో మనం చూసాం చాలా వరకు మీరు ఇందాక అన్నట్టు డ్యాన్స్ క్లిప్పింగ్ కావచ్చు అవి కావచ్చు. సో అప్పటికిప్పటికీ చాలా మార్పులు అయితే ఉన్నాయి. సో దీనికి ఎలాంటి కారణాలు చెప్తున్నారు రామ్ చరణ్ గారు? అంటే ఇక్కడ అప్పుడు ఏంటంటే రామ్ చరణ్ చూడటానికి అప్పటికి ఇప్పటికి లుక్ పరంగా చాలా తేడా వచ్చింది. అంటే అసలు నువ్వు హీరో అవుదామని మొదలు అనుకున్నావా అని అసలు ఎప్పుడు వచ్చింది టాపిక్ అనేది ప్రస్తావన చేశారు. ఒకవేళ హీరో అవ్వకపోతే ప్లాన్ బి ఉండాలి కదా అనేది. నేను అసలు హీరో అవుదామని నేనే అడిగాను నాన్నని, దాంతో అట్లా ప్లాన్ చేసుకున్నారు. ఇక ప్లాన్ బి అంటూ ఏమీ లేదు. మన గోల్డెన్ స్పూన్తో పుట్టినా అంటే బాలయ్య బాబు పరిస్థితి కూడా అదే కదా, రామ్ చరణ్ పరిస్థితి. ఇద్దరు తాము ఒకరికొకరు కంపేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, ఈయన గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, వారసులుగానే కదా వచ్చింది వీళ్ళు. కాబట్టి ఆ జ్ఞాపకాలు వీళ్ళు నెమరేసుకున్నారు అంతే. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఈ నానమ్మతోనూ వాళ్ళ అమ్మతోనూ ఉన్న అనుబంధాన్ని చెప్పడం అనేది ఒకటి, క్లీంకారాకు సంబంధించిన ఆ ఎమోషనల్ సన్నివేశం కానీ, అలాగే ఇంకా ఇతర సినిమా విషయాలు గేమ్ చేంజర్ అరవింద్ మరి ఈయన దిల్ రాజు గారు ఎంటర్ అయ్యారు. మరి సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఉండాలి కాబట్టి దిల్ రాజు గారు ఎంటర్ అవ్వటం, ఆ తర్వాత దిల్ రాజు గారు పింక్ ఫ్యాంట్ ప్రస్తావన చేయటం, ఈ నాగవంశీ గారి కామెంట్ తర్వాత నేను అది పింక్ ఫ్యాంట్ వేసుకోవడం కూడా మానేశానని ఆయన చెప్పడం, ఆ తర్వాత గేమ్ చేంజర్ సంబంధించిన అంశాలు కొన్ని ఇలా సరదాగా సాగిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చే పార్ట్లో చాలా మంచి ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నాయి అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభాస్తో గతంలో జరిగిన ఎపిసోడ్స్ అవన్నీ చూపించారు క్లిప్స్. దానికి తగ్గట్టుగా ఈసారి రామ్ చరణ్ ఫోన్ ప్రభాస్ కలపడం కానీ, ఆ తర్వాత మరి రైమ్ కొణిదెల కూడా ఎంటర్ అవ్వడం కానీ, మరి అక్కడ ఈ సన్నివేశాలన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. శర్వానంద్ రావడం కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లోనే ఉన్నాయి. పార్ట్ 2గా పెట్టుకున్నారు. కాబట్టి సంక్రాంతికి ఆ ఎపిసోడ్ ప్రసారం చేసేటానికి ప్లాన్ చేసుకున్నట్టుగా ఉంది. ఇక ఈ టైంలో వేరే ఎపిసోడ్ లేకుండా దీన్ని 2 పార్ట్లుగా వాళ్ళు విభజించుకున్నారు. అయితే రామ్ చరణ్ అన్స్టాపబుల్ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటుందా లేదా రాబోతున్న సెకండ్ హాఫ్ బాగుంటుందా అంటే ఏం చెప్తారు? రెండింటిలోనూ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ మన వెంకటేష్తో జరిగిన ఎపిసోడ్ కానీ, అలాగే డాకు మహారాజ్ టీంతో జరిగింది కానీ, ఇప్పుడు రామ్ చరణ్తో జరిగింది, ఈ 3 కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంటే కంపేర్ చేస్తే ఇంటర్వెల్ కన్నా ముందు ఎపిసోడ్ 1 బాగుంటుందా, ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ కావచ్చు, నెక్స్ట్ శర్వానంద్ కావచ్చు, రైమ్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చే ఎపిసోడ్ బాగుంటుందా అంటే నెక్స్ట్ ఎపిసోడే బాగుండే అవకాశం కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రభాస్తోనూ కొన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి కాబట్టి కొంత ఇరుగుని పెట్టి ప్రశ్నలు వేసినా కానీ తెలివిగా తప్పించుకోవడం అనేది జరిగింది ఇక్కడ. ఎందుకంటే హార్ట్ బీట్ పెంచేలాగా క్వశ్చన్స్ అడగడం కానీ, దానికి తెలివిగా సమాధానాలు చెప్పుకోవడం కానీ, అట్లా రామ్ చరణ్ కొద్దిగా తెలివి ప్రదర్శించడం అనేది జరిగింది ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఎలా ఉంటుంది ఏంటని చూడాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పార్ట్ 2 ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.